గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంల పదోన్నతులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఎన్ఎంలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా జీవో 179 ద్వారా గ్రామ వార్డు సచివాలయ గ్రేడ్ 3 ఏఎన్ఎంలకు పదోన్నతులను ప్రకటించాలని డిమాండ్ చేశారు. గత 2023 డిసెంబర్లోనే తమ సంఘం విజ్ఞప్తి మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలు జారీ చేశారని, అయితే వాటిని పక్కన పెట్టడం జరిగిందని, ఈ కారణంగా మరోసారి సదరు ఆదేశాలను ఎందుకు విస్మరించారో సమాధానం చెప్పాలని, వెంటనే పదోన్నతులు కల్పించి తిరుగు సమాధానం రాయాలని ఆదేశాలు జారీ చేసిన తరుణంలో ఇప్పటికీ 10 జిల్లాల్లో పదోన్నతుల ప్రక్రియ పూర్తి అయినా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఎందుకు కాలయాపన జరుగుతోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ తాము కష్టపడి సాధించిన ఉత్తర్వులు ఇక్కడ స్థానికంగా ఎందుకు అమలు పరచడం లేదని ఆస్కార్రావు మండిపడ్డారు. ఇక్కడ కొంతమంది కార్యాలయ సిబ్బంది అవగాహన రాహిత్యము, వైద్య ఆరోగ్య శాఖ అధికారి నిర్లక్ష్యమే కారణమని అన్నారు. అనంతరం వినీత, సత్యవాణిలు ధర్నాను ఉద్దేశించి మాట్లాడుతూ తక్షణమే పదోన్నతులను ప్రకటించకపోతే ఇక్కడి నుండి కదిలే ప్రసక్తే లేదని పట్టుపట్టి కూర్చున్నారు. ఆందోళనకారులు పెద్ద ఎత్తున న్యాయం జరగాలని, ప్రమోషన్లు మా హక్కు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి క్రిందికి రావాలని నినాదాలు చేశారు. ఎట్టకేలకు చివరికి డిఎంఎన్హెచ్ఓ క్రిందికి వచ్చి ఆందోళనకారులను శాంతింపజేసి రేపే మెరిట్ లిస్ట్ విడుదల చేస్తామని, ఈ నెల 22వ తేదీ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించి ధర్నా విరమించారు. ఈ ఆందోళన కార్యక్రమంలో బొంతు శ్రీను, విజయలక్ష్మి, జయచంద్ర, గోపాలకృష్ణ, కిషోర్, స్వామినాథం, సువర్ణరాజు, రామారెడ్డి, రాజమణి, ఈశ్వరి, లక్ష్మి, మణి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఇప్పుడు గల డిఎంఎన్హెచ్ఓ కార్యాలయంలో సుమారు వందలాది మంది గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎం ఎవరైతే ఉన్నారో వారందరికీ పదోన్నతులు రావాలని, విపరీతమైన ఆలస్యం జరుగుతోందని, అనేక జిల్లాలలో పదోన్నతుల ప్రక్రియ పూర్తయినప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో విపరీతమైన ఆలస్యం జరుగుతుందని ఆందోళన చెందుతూ వారికి వారే చెప్పుకుని వందలాదిగా ఈరోజు డిఎంహెచ్ఓ కార్యాలయం ముట్టడికి దిగారు. విజయవాడలో ఉంటున్నటువంటి నాయకత్వం చేస్తున్నటువంటి మేము వారి యొక్క విషయాలను తెలుసుకుని హుటాహుట్టి ఇక్కడ రావడం జరిగింది. తీరా వస్తే ఇక్కడ డిఎంహెచ్ఓ గారు ఇంకా స్పందించలేదు. నాకేదో ఫోన్ చేశారు, అయినప్పటికీ వారి స్పందన అయితే రాలేదు. కానీ ప్రధానమైన విషయానికి వస్తే 2019లో నియమించబడినటువంటి గ్రామ వార్డు సచివాలయ ఏఎన్ఎంలో 2 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రొబేషన్ డిక్లరేషన్ జరిగి వారి సర్వీసెస్ రెగ్యులరైజ్ అయ్యి శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణ అయిన తర్వాత వైద్య ఆరోగ్య శాఖలోనికి ఏఎన్ఎంలుగా పదోన్నతులు కల్పించాలని 273 జీవో అమెండ్మెంట్ ద్వారా 179 జీవో స్పష్టంగా చెప్తుంది. ఆ విధంగా 6/12/2023 సంవత్సరంలో స్వయానా మా యొక్క సంఘం, స్వయంగా మా సంఘమే వీరందరికీ పదోన్నతులు కల్పించాలని ఉత్తర్వులు తీసుకొస్తే 23 సంవత్సరం దాటింది, 24 దాటింది, 25 సంవత్సరం మధ్యలో వచ్చేసింది. ఇంకొక 6 నెలలు ఊరుకుంటే ఈ సంవత్సరం కూడా అయిపోతుంది. అయినప్పటికీ పదోన్నతులు ఇవ్వటంతో జాప్యం జరుగుతుందని నిరసన తెలియజేస్తూ మళ్ళీ కమిషనర్ వీరపాండ్యన్ గారికి రిప్రజెంట్ చేస్తే 2/2/2025 ఇప్పటిదాకా జరిగిన ఆలస్యానికి మిమ్మల్ని క్షమించలేము, తక్షణమే పదోన్నతులు ఇచ్చి మాకు అర్జెంటుగా విషయాన్ని తెలియజేయమని మళ్ళీ 2 సర్క్యులర్లు వచ్చింది. సర్క్యులర్లు ఇవన్నీ సర్క్యులర్లే, ప్రభుత్వం నుంచి వస్తున్న ఉత్తర్వులే, మా సంఘం పేరు మీద వెలువడుతున్నటువంటి తాజా పరిణామాలే. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం. నిన్న రాత్రి మంగళగిరి కార్యాలయంలో శ్రీ గణపతిరావు గారు, డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్, వారు నాతో స్వయంగా మాట్లాడి మీ డిఎంహెచ్ఓ గారికి తెలియజేశాము, కోర్టు కేసులు ఏమీ లేవు, ఇబ్బందులు అంతకంటే లేవు, ఖచ్చితంగా మీ డిఎంహెచ్ఓ గారు పదోన్నతులు ఇవ్వాల్సిందే, ఇచ్చి మీ వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాల్సిందే అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరు ఈరోజు కాకినాడ కనుక వెళితే నా ఫోన్ వాయిస్ని
కాల్ రికార్డింగ్గా తీసుకుని అండర్ ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది కమిషనర్ అని చెప్పడం జరిగింది. ఇకపోతే చివరగా ఫైనల్గా శ్రీ వీరపాండ్యన్ గారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్, వారితో 8:37 నేను ఫోన్ చాటింగ్ చేయడం జరిగింది. అయ్యా నేను కాకినాడ వెళ్తున్నాను, ప్రమోషన్లు ఇవ్వట్లేదని. వారు ఖచ్చితంగా ఐ విల్ లిక్ ఇంటూ ఇట్, ఐ కెన్ టాక్ టు డిఎంహెచ్ఓ అని చెప్పి మాట్లాడడం జరిగింది. అంటే వారు కూడా ఆయనతో మాట్లాడడం జరిగిందని నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ విధంగా ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో సాయిగా ఐ విల్ స్పీక్ టు డిఎంహెచ్ఓ మీడియాకు చూపిస్తా ఉన్నాను. అంటే ఇలాగ అధికారులతో మాట్లాడుతూ సంబంధిత ఉత్తర్వులు ఇప్పిస్తూ ఇక్కడ ఏమీ అడ్డంకులు లేకుండా చేస్తూ మేము కూడా ఇతోధికంగా సహాయం చేస్తున్నా సరే అధికారులు మరి నిమ్మక నీరెత్తినట్టుగా ఎందుకున్నారు? వాళ్ళకి ప్రమోషన్లు ఇవ్వడం ఇష్టం లేదా? కోర్టు లాంగ్వేజ్ అర్థం కావట్లేదా? చదువుకున్న చదువు ఏమైపోయింది? లీగల్గా లిటిగేషన్ అర్థం కావట్లేదా? లేకపోతే అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ వాళ్ళకి ఇంకా వంటపట్టలేదా? నిజంగా ఈ కేటర్కి న్యాయం చేయడం అనేది వాళ్ళకి ఇష్టం లేదా నాకైతే తెలియదు. కానీ డిఎంహెచ్ఓ గారు తక్షణమే స్పందించండి. సీనియారిటీ జాబితా ఎప్పుడు విడుదల చేస్తారో చెప్పండి. వీళ్ళ పదోన్నతిని ఎప్పుడు ఇస్తారో ఇవ్వండి. ఇస్తామని చెప్పి ప్రకటించండి. అప్పటి వరకు క్యాంపస్ కదిలేదు లేదు. చావో రేవో తేల్చుకుంటే తప్ప, పదోన్నతులు ఇస్తావో లేదో తేలితే తప్ప ఇక్కడి నుంచి కదిలేదు లేదని స్పష్టంగా హెచ్చరిక జారీ చేయడమైనది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఎస్సీ వర్గీకరణపై మాలలు ఐక్యంగా పోరాటం చేయాలి. కాకినాడ మెక్లరిన్ హై స్కూల్లో మాలల మహా రణభేరి సభ కార్యక్రమంలో తెలంగాణ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంల పదోన్నతులపై ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఏఎన్ఎంలో ఆందోళన. కాకినాడ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం ముట్టడి. క్రైస్తవులంతా ఐక్యంగా రాజకీయాలలో ఒరవడి కనబరచాలి. కాకినాడ గొడారిగుంటలోని క్రైస్తవ ప్రార్థనా మందిరంలో మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.